నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రైమ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం, దాని ద్వారా రైతు రుణమాఫీ. రైతు సంక్షేమ కార్పొరేషన్ ద్వారానే అన్ని రైతులకు సంబంధించిన అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి సీఎం రేవంత్ చెప్పిన మాట మనం చూడొచ్చు. ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి 3.2 కోట్లు. నిన్న వారణాసిలో, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంకా 5వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ నిన్న ప్రధానమంత్రి 2 సార్లు అక్కడి నుంచి గెలిచిండు, 3వసారి కూడా అక్కడనే నామినేషన్ చేసిండు. ఆ నామినేషన్కు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళిన వార్త మనం చూడవచ్చు. అక్కడ అఫిడవిట్లో ఏమిచ్చిండు? అఫిడవిట్లో మోడీ ఆస్తి ఇల్లు లేదు, కారు లేదట, ఆస్తి మాత్రం 3,02,00,000 అన్నట్టుగా మనం వార్త చూడవచ్చు. అసెంబ్లీ జోరు లోక్సభకేది. అసెంబ్లీలో 70-80% ఉన్న ఓట్లు, 70%-80% అసెంబ్లీలో ఎన్నికలు పోలైనాయి. ఇప్పుడు మాత్రం 65-70 ఈ లోపలనే ఎక్కువ పోలైనాయి. కాబట్టి అప్పుడున్నంత జోరు ఇప్పుడు లేదని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. వైసీపీ విధ్వంసకాండ, ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై అత్యాయత్నం. తెలంగాణలో మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ఏపీలో మాత్రం విధ్వంసంతో హోరాహోరీ కొట్టుకునుడు, రాళ్ళు రూపుకునుడు, ఇవన్నీ జరిగిన వార్తలు. ఆంధ్రాలో మాత్రం కోక్కులుగా చెప్పుకోవచ్చు. ఎక్కువ వైసీపీ నాయకులు వీళ్ళంతా అరాచకాన్ని సృష్టించి ఎన్నికలను ప్రశాంతంగా జరగకుండా గ్రూపుల మధ్య తగాదాలు పెట్టిస్తూ లొల్లులతోటి అక్కడ ఆంధ్రాలో ఎన్నికలు జరిగినాయి. అయితే వారం 10 రోజుల నుంచే గొడవలు అక్కడక్కడ జరుగుతున్నాయి. అయితే ఇట్లా జరుగుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల సంఘానికి. ఇస్తే వాళ్ళు అధికారం మార్చిన కూడా అదే మళ్ళీ రిపీట్ అయింది. మొన్న ఎన్నికల రోజు ఏపీ చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిపై అత్యాయత్నం చేసిండు. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎన్నికలను రసాబసగా చేసిన వార్త మనం చూస్తున్నాం. ఏపీలో రికార్డు బద్దలైంది, 81 పైగా పోలింగ్. తెలంగాణలో 60-70-75 వరకు లాస్ట్ అయిపోయింది. ఏపీలో మాత్రం 81% ఓట్లు పోయినట్టుగా మనం చూడొచ్చు. వీధి కుక్క దాడిలో 5 చిన్నారి మృతి. వీధి కుక్క దాడిలో చాలా మంది, అన్ని ఊళ్ళల్లో కూడా విలేజ్లలో వీధి కుక్కలు బాగా వస్తున్నాయి. వీధి కుక్కలలో చిన్నారి అందరూ ఉండగానే గెడడం జరిగింది. ఇది వికారాబాద్లో 2 భార్యాభర్తలు పనిచేసుకుంటుంటే లోపల భర్తకు మంచిలు ఇచ్చొద్దాం అని చెప్పేసి పాపను అక్కడ పెట్టిన 5 మినిట్స్ లోపే కుక్క వచ్చి దాడి చేసి కుక్క గడడం వల్ల చిన్న పాప మరణించిన వార్త మనం చూడవచ్చు. విమానాల్లో దొంగ కూడా ఒక ప్రయాణికుల లెక్కనే టికెట్ తీసుకొని ప్రయాణికులతోని విమానాలు వెళ్తూ వాళ్ళకు మాట ముచ్చట కలుపుకుంటూ ఎక్కువ మహిళలను, వృద్ధులను, అంటే మహిళలతో ముచ్చట పెడితే సరే మంచిగా కావచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన మాటల్లో పెట్టి వాళ్ళ ఉంగరాలు కానీ వాళ్ళ మెడకున్న గొలుసులు కానీ, బంగారు గొలుసు కానీ దొంగిలించిన వార్త మనం చూడవచ్చు. ఇతనికి ఢిల్లీలో సెల్ ఫోన్ షాప్ ఉందట, మంచి గెస్ట్ హౌస్ ఉందట. ఆయన చేసే పని ఏం లేదు. 110 రోజులల్లా 200 సార్లు ప్రయాణం చేసి అందరి దగ్గర ఎంతో సొమ్ము రాబట్టి చేసిండు. అదే విమానాలు ఇట్లా చాలామంది, ఇప్పుడు 200 మందిని దొంగతనం చేస్తే ఎవరో ఒకరు కాంప్లైంట్ ఇచ్చిండ్రు ఇట్లా పోయిందని చెప్పేసి. వాళ్ళు తీరా చూస్తే ఒకడే ప్రయాణికుడు 110 రోజుల్లో 200 సార్లు ప్రయాణించిండు. దీన్ని బట్టి ఏమైంది, ఇతనే దొంగ అని చెప్పి తెలుసుకొని పోలీసు ఎంక్వైరీ చేస్తే అతనిది ఢిల్లీలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అతని సెల్ ఫోన్ షాప్ ఉంది. ఇవన్నీ ఒక దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. దాన్ని పోలీసులు ఛేదించి అతన్ని పట్టుకొని రిమాండ్ పంపిన వార్త మనం చూడవచ్చు. కడంపై సర్కార్ దృష్టి. కడం ప్రాజెక్టు పోయిన వానాకాలంలో డ్యాముల కన్నా మించిన నీళ్లు రావడంతో డ్యామ్ మీదికి వెళ్ళి పొంగిపోరిన నీళ్లు వార్త మనం చూసినాం. అప్పుడు కడం ప్రాజెక్టే తెగిపోతుంది అన్నట్టుగా అంత వాటర్ ఫ్లో వచ్చింది. అయితే అది ఎందుకు ప్రాబ్లం అయిందంటే గేట్లు సరిగ్గా టైంకు లేపకపోవడం, చాలా రోజుల కింద వేసిన గేట్లు తుప్పి పట్టిపోవడం, పైకి లేకపోవడం, ఒక్కొక్క గేట 2 గేట పైకి లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. దానికోసం ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ముందు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఆ క్రైమ్ ప్రాజెక్టు గేట్లు కానీ చిన్న మరమ్మతులు ఉంటే చేతలకు ముందుకు వచ్చిందట. అందుకే కరెంట్ ప్రాజెక్టుపై దృష్టి అనే వార్త మనం చూడొచ్చు. వారం రోజుల నైరుతి ఋతుపవనాలు వచ్చి రైతులకు చల్లటి కబురు వచ్చిన వార్త మనం చూడొచ్చు. గత 10-15 రోజుల నుంచి ఎండలు కొట్టినాయి. ఇప్పుడు కొంచెం ఉపశమనం అవుతుంది. ఇంకా వారం లోపల నైరుతి ఎంటర్ అవుతుందట. నైరుతి ఎంటర్ అయితే ఇక వాతావరణం చల్లబడి వర్షాలు ఉంటాయనే వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.